వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వారం సెలవు తీసుకున్నారు. ప్రతిసారి మంగళవారం సాయంత్రం తాడేపల్లికి వస్తారు, గురువారం సాయంత్రం తిరిగి వెళతారు. ఇలా వీక్లీ 3 వర్కింగ్ డేస్ ప్లాన్ చేసుకునేవారు. కానీ ఈ వారం అది కూడా లేదు. అసలు బెంగళూరు నుంచి తాడేపల్లికి రాలేదు. ఓడిపోయిన దగ్గర నుంచి తన చెల్లి షర్మిలకు ఎంఓయూలో రాసిచ్చిన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నారు జగన్. ఆ ప్యాలెస్ ను షర్మిల స్వాధీనం చేసుకుంటారని భయపడుతున్నారో, లేకపోతే హైదరాబాద్ కంటే బెంగళూరే బెటర్ అని అనుకున్నారో కానీ లోటస్ పాండ్ వైపు కూడా చూడకుండా బెంగళూరులోనే ఉంటున్నారు. వారంలో ఓసారి తాడేపల్లికి వచ్చి అయితే ప్రెస్ మీట్ లేకపోతే ఎంపిక చేసిన కొంతమంది కార్యకర్తల్ని పిలిచి మాట్లాడడం చేస్తున్నారు. ఇటీవల పరామర్శల పేరుతో రచ్చ చేయడం కూడా ప్రారంభించారు. కానీ ఈ వారంలో అంతా సైలెంట్ అయిపోయారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఛార్జ్ షీట్లో జగన్ పేరు ప్రస్తావించడంతో ఆయన తాడేపల్లి రాలేదు. బెంగళూరులో ఉండి పూర్తి సమయం ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే మేధోమథనం చేస్తున్నారు. ఢిల్లీకి లాబియింగ్ చేస్తున్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. తెర వెనుక ప్రయత్నాలు సక్సెస్ అయితే అప్పుడు తాడేపల్లికి వచ్చి లిక్కర్ స్కామ్పై సమగ్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఎదురుదాడి చేస్తారని చెబుతున్నారు. ఇంకా ముందు ముందు చాలా కేసులు వరుస పెట్టే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో తన లీగల్ టీముల్ని యాక్టివేట్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.